ఇప్పుడు మీరే అన్నారు కదా, అంటే ఇది ఎవరిని అఫెండ్ చేయడానికి కాదు, లేడీస్కి ఉన్న రైట్స్ చాలా అవసరం, సోషల్ లైఫ్లో చాలా అవసరం. మనం చెప్పింది ఏంటంటే దాన్ని అక్కడక్కడ మీరు అన్నట్టే అక్కడక్కడ మిస్యూజ్ అవుతున్న వాటిని అడ్రస్ చేసాం. అది చిరంజీవి గారు లాంటి స్టార్ చేతు చాలా క్యూట్గా, నాకు తెలుసు మీ మనోభావాలు ఎలా దెబ్బతింటే ఎంత దారుణంగా ఉంటుందో పరిస్థితి. అందుకే నేను చాలా చెప్పకుండా అలా క్యూట్గా చెప్పించాను. చాలామంది లేడీసే చప్పట్లు కొడుతున్నారు థియేటర్స్లో. దానికి థ్యాంక్స్, మీరు అడ్రస్ చేసినందుకు. అది చాలా థ్యాంక్స్ మీరు అడ్రస్ చేసినందుకు. సుష్మిత గారు, ఫస్ట్ మీరు మూవీకి సంబంధించి కంటెంట్, ప్రమోషనల్ కంటెంట్ రిలీజ్ చేసినప్పుడు మీ డాడీ మిమ్మల్ని అడిగారు కదా పేరు నిలబెట్టాలి అని చెప్పి. మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ తర్వాత చిరంజీవి గారు మీతో ఏమన్నారు? ఇదే అన్నానండి ఇందాక అన్నట్టు. సో డెఫినెట్గా పేరు నిలబెట్టేమని అనుకుంటున్నాను. బయట నుంచి ఎలా వినపడుతుంది అని అన్నారు. సో బయట నుంచి కూడా ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ అదే రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నాను. బట్ హీఈస్ వెరీ హ్యాపీ. నిలబెట్టావు అట్లీస్ట్. ఆయన ఏమంటారంటే పని చేసినప్పుడు, సినిమా చేసినప్పుడు అండ్ ప్రాసెస్లో బిజినెస్ చేసినప్పుడు ఏదైతే డెడికేషన్తో చేస్తున్నావో అది ఫుల్ ఫ్లెజ్డ్గా చేయాలి. ఆ తర్వాత ఇంకా ఆడియన్స్కి వదిలేసి ఇట్ ఈస్ అప్ టు ఆడియన్స్ హౌ దే రిసీవ్ ఇట్. బట్ ద వే యూ వర్క్డ్, ఆ మెథడ్ చూసి నువ్వు నిలబెట్టుకున్నావు ఆ పేరు అని అన్నారు. సో అనిల్ గారు ఇక్కడ సార్, ఇటు నిన్న రామ్ చరణ్ గారికి సినిమా చూపించారు కదా, ఏమన్నారు సార్? ఎలా ఫీల్ అయ్యారు? ఏంటి అసలుకి? సో రామ్ చరణ్ గారిని నేను చాలా ఎగ్జైటెడ్గా ఫీల్ అయ్యారు ఆయన. సో ఆయన సినిమా అంతా చిరంజీవి గారిని అలా చూస్తూ ఎగ్జైట్ అవుతూ చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఎంజాయ్ చేశాను అనిల్ అన్నారు. అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అండ్ ఆయన హ్యాపీనెస్ ఎంత ఉందంటే నన్ను గట్టిగా ఒక హగ్ ఇచ్చారు కదా, దాంట్లో తెలిసిపోయింది. నెక్స్ట్ ప్లాన్ రామ్ చరణ్ గారా? మరి మళ్ళీ మెగా కాంపౌండ్లు ఎవరితో చేయబోతున్నారు అసలుకి? ఎనీ టైం వాళ్ళకి అవకాశం ఉందంటే మనం ఎగిరి గంతేసి చేస్తాం, చూద్దాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు అయితే ఆల్రెడీ రెడీగా ఉన్నారు అక్కడ. అనిల్ గారు, జీవి గారు, ఇప్పుడు ఈ చిరంజీవి గారి ప్రసాద్ క్యారెక్టర్, చంటబ్బాయి క్యారెక్టర్ని యాజ్ ఇట్ ఈస్గా ఫర్ మోడర్న్ జనరేషన్ విత్ కాంటెంపరీ ఎంటర్టైన్మెంట్తో చేశారు. అది రెండోసారి చూస్తే కానీ అర్థం కాలేదా? కరెక్ట్, మీ రైటింగ్ కరెక్ట్, 200% రైట్ అండి. నేను ఎంటర్టైన్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఇందాక కూడా ఒక మాట చెప్పాల్సింది. హాస్యాన్ని చాలా సటిల్గా బార్డర్ దాటకుండా పండించగలగడంలో చిరంజీవి గారు సూపర్ దిట్ట దాంట్లో. సో ఎందుకంటే కామెడీ కొద్దిగా లౌడ్ అయినా ఇదైనా కూడా అది మనకు ఎక్కువ అనిపిస్తుంది. సో ఆయన ఏంటంటే ఆయన చేసేటప్పుడు అసలు ఆ లౌడ్నెస్ ఉండదు, చాలా సటిల్గా చేస్తారు, రియాక్షన్స్ క్యూట్గా ఇస్తారు. ఆ బాడీ లాంగ్వేజ్తో కూడా వెరైటీగా చేస్తారు. సో ఆయన చేసిన అన్ని సినిమాల్లో చంటాబాయ్ ఈజ్ ఏ క్లాసిక్, నాకైతే క్లాసిక్. సో అలాంటి సినిమా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో ఫన్ చేసేటప్పుడు దానిలోని ఒక టించ్ తీసుకున్నాను. సో చిన్న టించ్ తీసుకొని మోడర్నైజ్ చేశాను. సాహు గారు బాలకృష్ణ గారితో చేశారు, ఇప్పుడు చిరంజీవి గారు వెంకటేష్ గారితో చేశారు. అండ్ మీరు చెప్పినట్టు 400-500 క్లబ్లోకి వెళ్ళే సినిమా. సో నెక్స్ట్ ఎవరు, నెక్స్ట్ బిగ్ థింగ్? ఇప్పుడైతే రెడీగా ఏం లేదు సార్. డెఫినెట్లీ ఇన్ కమింగ్ మంత్స్ ఏదో ప్లాన్ చేసి చెప్తాం. ఇంకా అనిల్ని అలానే కిడ్నాప్ చేసి ఉంచుతారు మీ బ్యానర్లోనే? అది ఆయన అడగాలి, నన్ను కాదు. అనిల్ గారు ఇక్కడే సార్. సంక్రాంతి అప్పుడు మీరు షేర్ కలిసారని చెప్పారు కదా, లాభాల షేర్ కలుస్తాను, అది సంక్రాంతికి వస్తున్నాం. అప్పుడు హిట్ అవుతుంది కంపల్సరీ, నేను రెమ్యునేషన్ తీసుకొని షేర్ కలుస్తాను అని మీరు మాట్లాడినట్టు గుర్తు. ప్రాఫిట్లో సంక్రాంతికి వస్తున్నాను నేను అప్పుడేది అన్నారు కదా సార్. అంటే నేను కూడా దీంట్లో కొద్ది పార్ట్నర్ అవుతాను అనేసి. ఈ సినిమాలోనా? సంక్రాంతికి వస్తున్న నాకు పార్ట్నర్ ఏం లేదు, జీతమే శాలరీయే. సినిమాకి జీతమే, మనకి షేర్ లేదు. అనిల్ గారు,